ఓం శాంతి 12/3/2024 మధురమైన పిల్లలు, డెడ్ సైలెన్స్ లోకి వెళ్లే అభ్యాసం చెయ్యండి. బుద్ధి తండ్రి వైపు ఉన్నట్లయితే అశరీరులుగా అయ్యేందుకు తండ్రి కూడా మీకు సకాశనిస్తారు. ప్రశ్న: పిల్లలైన మీకు ఎప్పుడైతే జ్ఞానమనే మూడో నేత్రం లభిస్తుందో అప్పుడే సాక్షాత్కారం జరుగుతుంది. జవాబు: సత్యుగ ఆది నుండి కలియుగం అంతిం వరకు మనం ఏ విధంగా పాత్రను అభినయిస్తున్నాము అన్నది అంతా సాక్షాత్కారమవుతుంది. మీరు మొత్తం విశ్వం గురించి ఆది నుండి అంతిం వరకు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడాన్ని సాక్షాత్కారమని అంటారు. మనం ఒకప్పుడు దైవీ గుణాలు కల దేవతలుగా ఉండేవారమని, ఆసురీ గుణాలు కలవారిగా అయ్యామని, ఇప్పుడు మళ్లీ దైవీ గుణాలు కల దేవతలుగా అవుతున్నామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి, కొత్త ఇంటిలోకి వెళ్తాము. ఓం శాంతి. పిల్లలు స్మృతి యాత్రలో కూర్చున్నారు. అనంతమైన తండ్రి అయితే యాత్రలో కూర్చోలేదు. వారు పిల్లలకు సకాష్ అందించే సహాయం చేస్తున్నారు, అనగా ఈ శరీరాన్ని మరిపింపచేస్తున్నారు. పిల్లలకు శరీరమునే మర్చిపోయే విధంగా తండ్రి సహాయం లభిస్తుంది. ఆత్మలకు సకాష్నిస్తారు, ఎందుకంటే తండ్రి ఆత్మల వైపు చూస్తారు. మీ ప్రతి ఒక్కరి బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. తండ్రి బుద్ధి మరియు దృష్టి మళ్లీ పిల్లల వైపుకు వెళ్తుంది. తేడా ఉంది. డెడ్ సైలెన్స్ యొక్క అభ్యాసం చేస్తారు. శరీరాన్ని వదిలి వేరవ్వాలని అనుకుంటారు. ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా ఈ శరీరం నుండి బయటకు వెళ్లిపోతామని ఆత్మ భావిస్తుంది. సర్పం ఉదాహరణనిస్తారు. ఏ ఉదాహరణలనైతే ఇస్తారో వాటిలో తప్పకుండా ఏదో ఒక విశేషత ఉంటుంది. మనం శరీరాన్ని వదిలి తిరిగి వెళ్లిపోతామని, మళ్లీ తిరిగి వస్తామని మీకు తెలుసు. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఈ డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ స్మృతి ద్వారా మీకు వికర్మలు వినాశనం అవుతాయని ఈ విధంగా ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వరు. ఇటువంటి విషయాన్ని ఎవ్వరూ వినిపించరు. ఇప్పుడు ఇది మన తిరుగు ప్రయాణము అని పిల్లలు అయినా మీకు తెలుసు. ఆత్మబుద్ధియోగం అటువైపు ఉంది. ఇప్పుడు నాటకం పూర్తయింది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. తండ్రినే స్మృతి చెయ్యాలి. వారే పతిత పావనుడు. గంగ నీటిని ముక్తిదాత అని మరి మార్గదర్శకుడు అని అనరు. ఒక్క తండ్రి మాత్రమే ముక్తిదాత మరియు మార్గదర్శకునిగా అవ్వగలరు. ఇవి కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. అది భక్తి. దాని ద్వారా ఎటువంటి కళ్యాణం జరగదు. పిల్లలకి తెలుసు, నీరు అనేది స్నానం కొరకు ఉంది. నీరెప్పుడు పావనంగా చేయలేదు. అలాగని కూడా కాదు, కాని భావనకు ప్రతిఫలం ఎంతో లభించవచ్చు. భక్తి మార్గంలో దానికి మహత్వం ఉంచారు. ఈ విషయాలన్నింటినీ అంధవిశ్వాసమని అంటారు. ఇటువంటి విశ్వాసాన్ని ఉంచుతూ ఉంచుతూ మనుషులకు అందుల పిల్లలు అందులు అన్న టైటిల్ లభిస్తుంది. భగవాన్ వాచా ఉంది కదా, అందులు ఎవరు మరియు కళ్ళున్నవారు ఎవరు అనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు కావున సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు మరియు కాల వ్యవధిని కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్క విషయం గురించి విచార సాగరమంతనం చేసి మీకు మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. భక్తికి మరియు జ్ఞానానికి మధ్యన వ్యత్యాసముంది. జ్ఞానం పూర్తిగా అతీతమైనది. ఈ జ్ఞానం ప్రసిద్ధమైనది. ఇది రాజయోగం యొక్క చదువు కదా. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని కూడా పిల్లలకు తెలిసిందే. రచయితైన తండ్రి కూర్చుని తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. వారు పరం ఆత్మ. పరమ ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇంగ్లీష్లో సుప్రీం సోల్ అని అంటారు. సోల్ అనగా ఆత్మ. తండ్రి ఆత్మ పెద్దగా ఏమీ ఉండదు. ఎలాగైతే పిల్లలైన మీ ఆత్మ ఉందో అలాగే తండ్రి ఆత్మ కూడా ఉంటుంది. అంతేకాని పిల్లలు చిన్నగా, తండ్రి పెద్దగా ఉంటారని కాదు. అలా కాదు. వారు ఉన్నతోన్నతమైన వారు, జ్ఞానసాగరుడు. వారు ఎంతో ప్రేమగా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పాత్రను అభినయించేది ఆత్మ.
తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఆత్మ నివసించే స్థానం శాంతిధామం. ఆత్మలు బ్రహ్మ మహాతత్వంలో ఉంటాయని పిల్లలకి తెలుసు. ఏ విధంగా హిందూస్థాన్లో ఉండేవారు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు, అలాగే బ్రహ్మాండంలో ఉండేవారు బ్రహ్మాండంను ఈశ్వరునిగా భావిస్తారు. డ్రామాలో దిగజారిపోయే ఉపాయం కూడా రచించబడి ఉంది. ఎవరు ఎంతగా కష్టపడినా కాని ఎవరు తిరిగైతే వెళ్లలేరు. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు పాత్రధారులందరూ వచ్చి కలుస్తారు. రచయిత, ముఖ్యమైన పాత్రధారి కూడా నిలబడతారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని పిల్లలకి తెలుసు. ఈ విషయాల గురించి సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మకు సంబంధించిన ఈ జ్ఞానం ఎవ్వరికీ లేదు. పరమాత్మ తండ్రి ఇక్కడికి ఒక్కసారి వస్తారు. మిగిలిన వారంతా ఇక్కడ పాత్రను అభినయించాల్సిందే. వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఒకవేళ ఎవరైనా తిరిగి వెళ్ళినట్లయితే మళ్ళీ అది ఒక ఆచారంగా అయిపోతుంది. ఒకరు వస్తారు, ఇంకొకరు వెళ్తారు. మళ్ళీ అప్పుడు పునర్జన్మలు అని అనలేరు. పునర్జన్మలు మొదటి నుండి కొనసాగుతాయి. మొదటి నెంబర్లో ఈ లక్ష్మీనారాయణలున్నారు. తండ్రి అర్థం చేయించాను. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరికి ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడు మళ్లీ మొదటి నెంబర్లోకి వెళ్లవలసి ఉంటుంది. ఇందులో సంశయం యొక్క విషయమేమీ ఉండదు. ఆత్మల యొక్క తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేస్తారు. ఏం అర్థం చేస్తారు? తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. పరమాత్మ అంటే ఎవరో ఇంతకుముందు తెలుసా? కేవలం శివుని మందిరాలకు వెళ్లేవారు. ఇక్కడైతే లెక్కలేనన్ని మందిరాలున్నాయి. సత్యుగంలో మందిరాలు, పూజలు మొదలైనవేవీ ఉండనే ఉండవు. అక్కడ మీరు పూజ్య దేవీదేవతలుగా అవుతారు. మళ్లీ అర్ధకల్పం తరువాత పూజారులుగా అవుతారు. అప్పుడు వారిని దేవీదేవతలు అని అనరు. మళ్లీ తండ్రి వచ్చి పూజ్యులుగా తయారు చేస్తారు. ఇంకే దేశంలోనూ ఈ గాయనం లేదు. రామరాజ్యము, రావణరాజ్యం గురించి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యం కాల వ్యవధి ఎంత అనేది మీరు నిరూపించాలి. ఇది నాటకం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారు నాలెడ్జ్ఫుల్. మనము వారి ద్వారా ఉన్నతోన్నతంగా అవుతాము. ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది. తండ్రి మనల్ని చదివిస్తారు. దైవీ గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి. మీరు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని పిల్లలు వర్ణన చేస్తారు. మనం వీరి వలె సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలని ఈ సమయంలో మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇంకే ఉపాయమూ లేదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. బ్రహ్మాండము లేక బ్రహ్మతత్వము నిర్వికారి అని ఏమైనా అనగలరా? అలా కాదు. ఆత్మయే నిర్వికారిగా అవుతుంది. బ్రహ్మమును లేక తత్వమును ఆత్మ అని అనరు. అదైతే నివసించే స్థానము. ఆత్మలోని బుద్ధి ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఎప్పుడైతే ఆత్మ తమోప్రధానంగా అవుతుందో అప్పుడు బుద్ధిహీనంగా అయిపోతుంది. వివేకవంతులు మరి వివేకహీనులు ఉన్నారు కదా. మీ బుద్ధి ఎంత స్వచ్ఛంగా అవుతుంది, మళ్లీ తర్వాత మాలిన్యంగా అయిపోతుంది. మీకు పవిత్రత మరియు అపవిత్రతల మధ్యన వ్యత్యాసం గురించి తెలిసింది. అపవిత్రమైన ఆత్మ తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు అపవిత్రం నుండి పవిత్రంగా ఎలా అవ్వాలి, దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, ఇది సంగమయుగము. తీసుకువెళ్లేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. అందరూ కొత్త ప్రపంచంలోకైతే వెళ్లరు. ఎవరికైతే పాత్ర ఉండదో వారు శాంతిధామంలో ఉంటారు. అందుకే చిత్రాల్లో కూడా చూపించడం జరిగింది. ఇకపోతే మిగిలిన చిత్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. ఇవి జ్ఞాన మార్గానికి సంబంధించినవి. దీని ద్వారా ఏమి అర్థం చేయించడం జరుగుతుందంటే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనం ఏ విధంగా కిందికి దిగుతాము, 14 నుండి 12 కలల వారీగా ఎలా అవుతాము అని. ఇప్పుడు ఏ కలలు లేవు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. పాత్రధారులు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరి జీతము 1000 రూపాయలు, కొందరిది 1500, కొందరికి 100 రూపాయలు ఉంటుంది. ఎంత తేడా ఉంది. చదువులో కూడా ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది.
ఆ స్కూల్లో ఎవరైనా ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ చదువుకునే విషయమే లేదు. పదవి తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడూ చదువు ఉండనే ఉండదు. చదువు ఒకేసారి ఉంటుంది. తండ్రి కూడా ఒకేసారి వస్తారు. మొట్టమొదట ఒకే రాజధాని ఉండేదని పిల్లలకి తెలుసు. ఇది మీరు ఎవరికి అర్థం చేయించినా వారు అంగీకరిస్తారు. క్రిస్టియన్లు సైన్స్లో చాలా చురుకుగా ఉన్నారు మరియు అందరూ వారి నుండే నేర్చుకున్నారు. వారిది అంత పారస్బుద్ధిగానూ ఉండదు, అంత రాతిబుద్ధిగానూ ఉండదు. ఈ సమయంలో వారి బుద్ధి అద్భుతం చేస్తుంది. సైన్స్ ప్రచారమంతా ఈ క్రిస్టియన్ల ద్వారానే వెలువడింది. అది కూడా సుఖము కొరకే. ఈ పాత ప్రపంచం వినాశనం జరగాల్సే ఉంటుందని మీకు తెలుసు. మళ్ళీ మీరు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళిపోతారు. లేకపోతే ఇంతమంది మనుష్యాత్మలు తిరిగి ఇంటికి ఎలా వెళ్ళగలరు? సైన్స్ ద్వారా వినాశనం జరుగుతుంది. ఆత్మలందరూ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ వినాశనంలో ముక్తి ఇమిడి ఉంది. అర్ధకల్పం ముక్తి కొరకే కష్టపడుతూ వచ్చారు కదా. కావున సైన్స్ మరియు ప్రకృతి వైపరీత్యాలు, వాటినే ఈశ్వరీయ ఆపదలు అని అంటారు. అవి కూడా జరగాలి. ఈ యుద్ధము ముక్తిధామంలోకి తీసుకువెళ్లేందుకు నిమిత్తమవుతుందని అర్థం చేసుకోవాలి. ఇంతమంది ముక్తిధామంలోకి వెళ్ళాలి. మీరు ఎంత కష్టపడినా, గురువులను ఆశ్రయించినా, హఠయోగం నేర్చుకున్నా ఎవరూ కూడా ముక్తిధామంలోకి వెళ్లలేరు. ఇన్ని సైన్స్ యొక్క బాంబులు మొదలైనవి తయారయ్యాయి. తద్వారా వినాశనం తప్పకుండా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కొత్త ప్రపంచంలో తప్పకుండా చాలా కొద్దిమందే ఉంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్లిపోతారు. జీవన్ముక్తిలోకి చదువు యొక్క శక్తితో వస్తారు. మీరు అచలమైన, స్థిరమైన, అఖండమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇక్కడ చూడండి, అన్ని ఖండాలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. బాబా మిమ్మల్ని స్థిరమైన, అఖండమైన, మొత్తం విశ్వం యొక్క రాజధానికి యజమానులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి వారసత్వము, అనంతమైన రాజ్యాధికారం. ఈ వారసత్వంను ఎప్పుడిచ్చారు, మరి ఎవరిచ్చారు? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. కేవలం మీకు మాత్రమే తెలుసు. జ్ఞానమనే మూడో నేత్రం ఆత్మకే లభించింది. ఆత్మ జ్ఞానస్వరూపంగా అవుతుంది. అది కూడా జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారానే అలా అవ్వవలసి ఉంటుంది. తండ్రి వచ్చి రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్నిస్తున్నారు. ఇది క్షణం యొక్క విషయం. క్షణంలో జీవన్ముక్తి, మిగిలిన వారందరికీ ముక్తి లభిస్తుంది. ఇది కూడా డ్రామా రచించబడి ఉంది. రావణుడి బంధనాల నుండి అందరూ ముక్తులైపోతారు. వారి విశ్వంలో శాంతి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. విశ్వంలో మరియు బ్రహ్మాండంలో శాంతి ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మాండంలో శాంతి ఉంటుంది. ఆ తర్వాత విశ్వంలో సుఖము మరియు శాంతి రెండూ ఉంటాయి. విశ్వం వేరు మరియు బ్రహ్మాండం వేరు. బ్రహ్మాండము చంద్రుడు, నక్షత్రాల కన్నా అతీతంగా ఉంటుంది. అక్కడ ఇవేవీ ఉండవు. దాన్ని సైలెన్స్ వరల్డ్ అని అంటారు. శరీరాన్ని వదిలి సైలెన్స్లోకి వెళ్లిపోతారు. పిల్లలైన మీకు అది కూడా గుర్తుంది. మీరు ఈ సమయంలో అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. మీ చేత ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. ఇకపోతే ఈ యుద్ధమైతే కళ్యాణకారియే. అందరి లెక్కాచారాలు తీరాల్సిందే. అందరూ పవిత్రంగా అవుతారు. ఇది యోగాగ్ని కదా. అగ్ని ద్వారా ప్రతి వస్తువు పవిత్రంగా అవుతుంది. ఏ విధంగా తండ్రికి ఆదిమధ్యాంతాల గురించి తెలుసో, అలాగే పాత్రధారులైన మీరు కూడా డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే సాక్షాత్కారము అని అంటారు. ఇప్పుడు మీ జ్ఞానమనే మూడో నేత్రం తెరుచుకుంది. తప్పకుండా మనం మొత్తం విశ్వాన్ని సత్యుగం ఆది నుండి కలియుగం అంతిం వరకు పూర్తిగా తెలుసుకున్నాము. ఇంకే మనుష్య మాత్రలకు అది తెలియదు. మీరు అర్థం చేసుకుంటారు, మనమే దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము, మళ్ళీ మనమే ఆసురీ గుణాల వారిగా అవుతాము. మళ్ళీ తండ్రి వచ్చి దైవీ గుణాల వారిగా తయారు చేస్తారు. పతితులను పావనంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. ఈ దేవీదేవత వంశానికి చెందిన వారే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారని ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. వారే పావనంగా, మళ్ళీ వారే పతితులుగా అవుతారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.
ఇవి జడ చిత్రాలని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారి ఖచ్చితమైన ఫోటోనైతే ఎవ్వరూ తీయలేరు. వారు సహజ సిద్ధంగా తెల్లగా ఉంటారు. పవిత్రమైన ప్రకృతితో శరీరాలు కూడా పవిత్రంగా తయారవుతాయి. ఇక్కడ అపవిత్రంగా ఉన్నాయి. ఈ రంగురంగుల ప్రపంచం సత్యుగంలో ఉండదు. శ్రీకృష్ణునికి శ్యామసుందరుడు అని అంటారు. సత్యుగంలో సుందరంగా ఉంటారు. కలియుగంలో శ్యామమై ఉంటారు. సత్యుగం నుండి కలియుగంలోకి ఎలా వస్తారు అనేది మీకు నెంబర్ 1 నుండి మొదలుకొని తెలిసింది. శ్రీకృష్ణుడు గర్భం నుండి వెలువడగానే పేరు లభిస్తుంది. పేరు అయితే తప్పకుండా కావాలి కదా. మీరంటారు, శ్రీకృష్ణుని ఆత్మ సుందరంగా ఉండేది, మళ్ళీ శ్యామంగా అయ్యింది, అందుకే శ్యామసుందరుడు అని అంటారు. వారి జన్మపత్రి లభించిందంటే మొత్తం చక్రమంతటిది లభించినట్లే. ఎంతటి రహస్యం నిండి ఉంది. దీన్ని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి, కొత్త ఇంటిలోకి వెళ్ళాలి. ఎవరైతే మంచి రీతిలో చదువును చదువుతారో వారే కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. బాబా అనంతమైన మొత్తం ప్రపంచానికి యజమాని, సర్వాత్మలకు తండ్రి. తండ్రిని యజమాని అని అంటారు. ఇది చదువు. ఇందులో సంశయం కాని, ప్రశ్న కాని ఉత్పన్నమవ్వడానికి లేదు. ఇందులో శాస్త్రాల చర్చ చేయవలసిన అవసరం లేదు. ఒక్క టీచరే అందరికన్నా ఉన్నతమైన వారు. వారు కూర్చొని చదివిస్తారు. వారే సత్యమైన వారు. సత్యనారాయణ్ణి సత్యమైన కథను శిక్షణ రూపంలో వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ లెక్కాచారాలన్నింటినీ తీర్చుకొని సైలెన్స్ వరల్డ్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చెయ్యాలి. స్మృతి బలం ద్వారా ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, జ్ఞానసాగరుని జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. విచారసాగర మంతనం చేసి మీ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. జీవన్ముక్తిలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు దైవీ గుణాల్ని ధారణ చెయ్యాలి. వరదానము: తండ్రితో ఉంటూ ఉంటూ వారి సమానంగా అయ్యి సర్వ ఆకర్షణల ప్రభావం నుండి ముక్తభవ. ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో, అనగా తండ్రి తోడు ఉంటుందో, అక్కడ దేహాభిమానం ఉత్పన్నమవ్వలేదు. తండ్రితో కలిసి తండ్రికి దగ్గరగా ఉండేవారు ప్రపంచపు వికారీ వైబ్రేషన్స్ మరియు ఆకర్షణల ప్రభావం నుండి దూరమైపోతారు. ఈ విధంగా కలిసి ఉండేవారు కలిసి ఉంటూ ఉంటూ తండ్రి సమానంగా అయిపోతారు. తండ్రి ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా పిల్లల స్థితి కూడా ఉన్నతంగా తయారవుతుంది. కింద ఉన్న ఏ విషయాలు వారిపై ప్రభావాన్ని చూపించలేవు. స్లోగన్: మనస్సు మరియు బుద్ధి కంట్రోల్లో ఉన్నట్లయితే అశరీరిగా అవ్వడం సహజమైపోతుంది. ఓం శాంతి.